హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్గు కర్రీని సింపుల్గా వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్గు కర్రీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు తయారు చేసుకుని తినండి. గ్రేవీతో పాటు చాలా కమ్మగా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్గు కర్రీ చపాతీ, రోటీ, రైస్ లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. తిని చూశాక మీరే అంటారు సూపర్ రెసిపీ అని. ఫ్రెండ్స్, మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఫ్రెండ్స్, మరి ఎగ్ కర్రీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ తయారు చేయడం కోసం ముందుగా మసాలా అయితే తయారు చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక 4 మీడియం సైజు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను, కొద్దిగా పుదీనా, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మనం మసాలా అయితే తయారు చేసుకున్నాను కాబట్టి ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఎగ్ కర్రీ చేయడం కోసం ఒక 6 గుడ్లను ఉడకబెట్టేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కారం, పసుపు, సాల్ట్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ ఇందులో వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైట్గానే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నారంటే ఎగ్గుకున్న పై లేయరు గట్టిగా అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ని పక్కన పెట్టేసుకొని కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఇలాచి, ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఇవన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటూ ఇవన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారం వచ్చేసి 1.5 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. ఉప్పు, కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని 1 నిమిషం వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఈ కడాయిలోకి వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంతా వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ను ఎంత ఫ్రై చేస్తే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, మసాలా పేస్టు పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ చూసారు కదా ఇలా పైకి వచ్చేసింది చూడండి. ఇక్కడ మంచి సువాసన అయితే వస్తుందండి. మసాలాను ఎంత బాగా వేయించుకున్నారంటే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకొని ఉండలేం లేకుండా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీ తగ్గట్టు నీళ్ళైతే పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు అయితే నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్ళను యాడ్ చేసుకోండి. నీళ్ళు పోసుకొని అంత బాగా కలుపుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, గ్రేవీలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా కసూరి మేతి అయితే వేస్తున్నానండి. కసూరి మేతి వేయడం వల్ల ఈ కర్రీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కసూరి మేతి వేసుకొని అంతా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు కడాయికి మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి.
చూసారు కదా, గ్రేవీ అంతా తిక్కుగా అయిపోయి గ్రేవీలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది చూడండి. మంచి సువాసన కూడా వస్తుంది ఈ ఎగ్గు కర్రీ అయితే. ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో వెరైటీగా డిఫరెంట్గా ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఎగ్గుతో పాటు గ్రేవీ కూడా తీసుకొని రైస్లో అయినా రోటీలోకైనా వేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీరే అంటారు సూపర్ రెసిపీ అని. ఫ్రెండ్స్, మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.